నేరం అంటే ఇప్పుడు రెండోసారి మిమ్మల్ని అడగడం ఇది. నేరం రుజువైతే అంటే ఎన్ని రోజులు, ఎన్ని నెలలు శిక్ష పడేటువంటి అవకాశం ఉంటుంది ఈ యొక్క కేసులో? దర్దాపుగా 200, 300 కోట్ల రూపాయల చేతులు మారినాయని చెప్పేసి మనీ లాండరింగ్‌కి పాల్పడ్డదన్నటువంటి ఈ సంఘటనలో ఇంతకుముందు ఉన్నటువంటి వాళ్ళది ఏ విధంగా ఉండేది? ఎన్ని రోజులు శిక్ష పడ్డటువంటి దాఖలాలున్నాయి? ఇప్పుడు కల్వకుంట్ల కవితకు కూడా ఈ నేరం రుజువైనట్టయితుంటే ఎన్ని రోజులు శిక్ష పడేటువంటి ఆస్కారం ఉంటుంది? నాకు తెలిసి చూసి ఈడీ కేసుతో పాటు అంటే పిఎంఎల్ఏ సెక్షన్స్తో పాటు క్రిమినల్ ప్రొసీజర్ సెక్షన్స్ కూడా పెట్టే అవకాశాలు ఉంటాయి. సో ఈడీ సెక్షన్స్ కిందనేమో యూజువలీ 5 years, 3 years, 7 years లేకపోతే దాని కొంచెం ఎక్కువ ప్లస్ భారీ జుర్మానా పెక్యూనరీ కాంపెన్సేషన్ ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. దానికి తోడు కొన్ని కాగ్నైజబుల్ అంటారు, కాగ్నైజబుల్ నాన్ కంపౌండబుల్ ఒఫెన్సెస్. కాగ్నైజబుల్ నాన్ కంపౌండబుల్ ఒఫెన్సెస్ అంటే 7 ఏళ్ల శిక్ష పడే ఒఫెన్సెస్ గిట్లా యాడ్ చేసి ఉంటే అదేంటి పిఎంఎల్ఏ చట్టంతో ఈ క్రిమినల్ ప్రొసీజర్ ఐపీసీలో ఈ చట్టాలు కూడా వాళ్ళు ఇది చేసిండ్రు అంటే వాళ్ళు ఉల్లంఘించిండ్రు అని యాడ్ చేసి ఉంటే దెన్ నాకు తెలిసి ఇట్ విల్ బి సమ్వేర్ బిట్వీన్ 3 to 7 years, a little bit less, a little bit more, ప్లస్ భారీ జుర్మానా అయితే ఉంటుంది. ఇప్పుడు అప్రూవల్గా మారినటువంటి వాళ్ళు సుమారుగా 6-7 మంది అప్రూవల్గా మారింది. దీంట్లో కీలకమైనటువంటి పాత్ర కల్వకుంట్ల కవిత చేయమంటేనే మేము చేసామని చెప్పేసి ఒప్పుకోవడం జరిగింది. అసలు ఎక్కడెక్కడ డబ్బులు చేతులు మారినాయి అన్నటువంటి పూర్తి సమాచారాన్ని కూడా ఈడీ అధికారులు చెప్పడం జరిగింది. వాళ్ళ ఛార్జ్ షీట్ లో కూడా అదే మెన్షన్ అయింది. ఇప్పుడు కల్వకుంట్ల కవితను ఈడీ అధికారులు విచారిస్తున్నటువంటి సందర్భంలో ఈ అప్రూవల్గా మారినటువంటి వాళ్ళను ఎదురుగా కూర్చోబెట్టి విచారణ చేసేటువంటి ఆస్కారం కనబడుతుంటుంది. అవునండి, ఖచ్చితంగా వాళ్ళు క్లియర్గా చెప్పారు. తనను కస్టడీలోకి తీసుకున్న తర్వాత అందరూ అప్రూవల్లతోని గిట్ల కూడా ఇండివిజువలీ లేకపోతే జాయింట్లీ కాన్ఫ్రంటేషన్ ఇంట్రోగేషన్ ఉంటుందని కూడా చెప్పారు. సో ఎస్, అది ఇన్వెస్టిగేషన్లో ఒక ప్రక్రియ ప్రొసీజర్. ఎందుకంటే కాన్ఫ్రంటేషన్ ఇన్వెస్టిగేషన్లో ఎవరన్నా అబద్ధం చెప్పాలనుకుంటే లేకపోతే ఏదైనా చెప్పొద్దు అనుకుంటే లేకపోతే ఒకళ్ళు ఒకటి చెప్పి ఇంకోటి చెప్తే అక్కడ నిజము అబద్ధము బయటపడుతుంది. ప్లస్ దానికి సంబంధించిన డీటెయిల్స్ ఎవిడెన్సెస్ కూడా వీళ్ళ దగ్గర ఆల్రెడీ ఉంటుంది. కాన్ఫ్రంటేషన్ ఇంట్రోగేషన్ చేసినప్పుడు ఏంటంటే కొంతమంది నిజాలు అబద్ధాలు బయటపడతాయి. సో ఎస్, కాన్ఫ్రంటేషన్ ఇంట్రోగేషన్ ఆల్సో ఇస్ పార్ట్ ఆఫ్ ది ఎంటైర్ ప్రాసెస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్.